నమస్తే. న్యూస్ క్యాన్కు స్వాగతం. ముందుగా ప్రధాన దినపత్రికలలో ఈరోజు వచ్చిన వార్తలను ఒకసారి చదువుదాం, ఆ తర్వాత విశ్లేషిద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఓ ఆర్టీసీ డ్రైవర్ నెల జీతం 49 రూపాయలు, పలువురికి 100 లోపే జీతాలు అనే వార్తను ప్రధానంగా ప్రచురించింది. దీంట్లో దాదాపుగా చాలా డిపోలలో సంగారెడ్డి కానీ, అటు మెదక్ కానీ, మెహదీపట్నం డిపోలలో పనిచేసే సిబ్బందికి వేతనాలు 100 లోపే జీతాలు పడ్డాయని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. దాంతోపాటు సచివాలయం కూల్చివేత ఆపండి అని చెప్పేసి, అంటే ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటి వార్తను అంటే హైకోర్టు సూచించింది. అందులో భాగంగా ఈ కూల్చివేతలు సోమవారం వరకు ఆపాలని చెప్పేసి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటే మరింత పెద్దగా ఆలయం మసీదు, అంటే సచివాలయంలో ఏదైతే మసీదు ఆలయాలు ఉన్నాయో వాటిని ఈ కూల్చివేత సందర్భంగా పోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పెద్ద నిర్మించి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒక హామీ ఇచ్చినట్టు ఒక వార్త ప్రచురించింది. దాంతోపాటు నర్సుల ఆగ్రహం, జీతం పెంచకుంటే పనిచేయం, 14 ఏళ్ళుగా పనిచేస్తున్న 17,000 అని చెప్పేసి మరో ప్రధాన వార్తను ప్రచురించింది. అయితే ఇటీవల కొత్తగా చేరుతున్న ఎవరైతే నర్సులు ఉన్నారో వాళ్ళకు 25,000 జీతము ఇస్తున్నారు కాబట్టి మాకు కూడా జీతం పెంచాలని చెప్పేసి నర్సులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళన బాటపట్టిన వార్తను ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. దాంతోపాటు చెప్పినట్టే ఎన్కౌంటర్, ఎదుర్కాల్పులలో యూపీ గ్యాంగ్స్టర్ హతం, నిజమైన ఐజీ అమితాబ్ ఠాకూర్ మాటలు. ఇది వివేక్ దుబే సంబంధించి గ్యాంగ్స్టర్ సంబంధించిన వార్తను ఇక్కడ చూసుకోవచ్చు. మరో ప్రధానమైన వార్త ఏంటంటే ఇటీవలి కాలంలో కరోనా మహమ్మారి ఏ విధంగా తెలంగాణ వ్యాప్తంగా విజృంభించి ప్రాణాలు హరిస్తున్నదో, ప్రాణాలను తీసేస్తున్నదో దాంట్లో భాగంగానే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 4 అంటే ఆక్సిజన్ అందక 4 మరణించిన సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి ఇక్కడ ప్రచురించింది. దీనికి సంబంధించిన వివరాలు తర్వాత చర్చించుకుందాం. మరో పత్రిక ఈనాడుకు సంబంధించి మనం చూస్తే సచివాలయం కూల్చివేత ఆపండి అనేది ప్రధానంగా ప్రచురించింది. తర్వాత ఇంటికే కరోనా కిట్, తెలంగాణ సర్కారు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరికైతే సోకిందో వాళ్ళు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండాలి అని చెప్పేసి చెప్తూ వారికి ఇంటికే సరఫరా కరోనా కిట్ను ఇంటికే పంపిస్తామని చెప్పేసి అంటే ఇటీవలి కాలంలో ఏదైతే రాష్ట్ర గవర్నర్ తమిళసై తమదైన శైలిలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి తమిళసైకి ట్విట్టర్ల ద్వారా ప్రజలు గోడును వెళ్ళబోసుకుంటే స్వయంగా రంగంలోకి తమిళసై దిగడంతో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం కొన్ని కొత్తగా ముందుకు తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఇంటికే కరోనా కిట్ అనే దాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం అనే వార్తను ప్రధానంగా ఇక్కడ ప్రచురించింది. దాంతోపాటు గోదావరి బోర్డును తప్పుదోవ పట్టిస్తున్న ఏపీ అనే ఒక వార్తను కూడా ఇక్కడ ప్రచురించింది. ఇక వెలుగును తీసుకుందాం. V6 వెలుగు దినపత్రికను చూసుకుంటే సెక్రటరియట్ కూల్చివేత తొలి రోజే ఆవరణలోని గుడి మసీదులు కూల్చేసిండ్రు. అయితే దీనిపైన ఇప్పటికే అక్కడ ఎంఐఎం సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ కానీ, ఇటు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ దీనిపైన ఒక ఆరోపణలు, అంటే గుడిని కూల్చేయడం సహేతుకం కాదు అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా మేము మళ్ళీ పెద్ద గుళ్ళే కట్టిస్తాము, పెద్ద మసీదునే కట్టిస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో భాగంగా సెక్రటరియట్ కూల్చివేత తొలి రోజే ఆవరణలోని గుడి మసీదులు కూల్చివేసిండ్రు అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ప్రచురించిండ్రు. దాంతోపాటు కూల్చుడు ఆపండి, ఏదైతే సెక్రటరియట్ కూల్చివేత సంబంధించి హైకోర్టు సోమవారం దాకా ఆపాలని చెప్పేసి చెప్పిందో అది, అంటే ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు తర్వాత డాక్టర్ చెరుకు సుధాకర్ హైకోర్టులో వ్యాజ్యం వేస్తే దాన్ని ఆపండి సోమవారం వరకు అని చెప్పేసి, అంటే జిహెచ్ఎంసీ అనుమతులు తీసుకున్నారా, ఆ అనుమతి పత్రాలను ఖచ్చితంగా పంపించాలని చెప్పేసి ఇందులో ఆదేశాలు జారీ చేసినట్టుగా ప్రచురించింది. ఇక్కడ గోదావరి నీళ్లు మళ్లించే ఏపీ ప్రాజెక్టును అడ్డుకోండి అని చెప్పేసి ఒక కథనాన్ని
ప్రచురించింది. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాలనుకుంటే రైతులను భయపట్టి గుంజుకున్నారు, అంటే భూములను గుంజుకుంటున్నారు అని చెప్పేసి ఒక వార్తను, అంటే ఇది ప్రధానంగా మనం చూసుకుంటే హైకోర్టు తీర్పు ఇది. హైకోర్టు తీర్పుకు సంబంధించింది. బలవంతంగా సేల్ డీడ్లపై సంతకాలు చేయించారు. తర్వాత అనంతగిరి రిజర్వాయర్పై హైకోర్టు తీర్పు. రూల్స్ తుంగలో తొక్కారని చెప్పేసి వ్యాఖ్యానించింది. ఎస్సీ ఎస్టీలను అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేయిస్తారని మండిపడింది. ఎస్సీ కమిషన్తో విచారణ చేయించాలని సిఎస్కు ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు మనం ఈ ప్రధానంగా రైతులకు సంబంధించి రైతులు ఏదైతే గోడును వెళ్ళబోసుకుంటున్నారో వీళ్ళు హైకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. అనంతగిరి రిజర్వాయర్ ఏదైతుందో అనంతగిరి రిజర్వాయర్ కింద భూములు ఎవరైతే కోల్పోతున్నారో వాళ్ళకి ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించలేదు కాబట్టి వాళ్ళు కోర్టు మెట్లెక్కారు. ఆ కోర్టు మెట్లెక్కితే దీనిపైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా అక్కడున్న ఎవరైతే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్లకు ఖచ్చితంగా మీరు వాళ్ళ సర్వీస్ రికార్డులలో ఒక రిమార్క్ అనేది ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి ఏదైతే సిఎస్ సోమేష్ కుమార్ ఉన్నారో ఆ సోమేష్ కుమార్ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సంబంధించింది. దాంతోపాటు ఇక్కడ 100లో 22 మందికి కరోనా పాజిటివ్ రేట్ మన రాష్ట్రంలోనే ఎక్కువ. అంటే తెలంగాణలో తక్కువ టెస్టులు ఎక్కువ కేసులు. 1,24,000 టెస్టుల్లో 31,000 మంది బాధితులు. కేసులు 2 లక్షలు దాటిన మహారాష్ట్రలో 19%. మన దగ్గర 10 రోజుల్లో 15,552 కేసులు. ఇంకా లెక్కలోకి రాని కేసులు వేలల్లోనే. రికవరీ మరణాల రేట్లోనూ మొదలవు. ఎక్కడా లేనంత తక్కువగా డెత్ రేటు. 10 రోజులు కాకుండానే రికవరీ లెక్కల్లో యాక్టివ్ కేసులు. ఇది ప్రధానంగా ప్రచురించింది. అంటే కరోనాకు సంబంధించింది. అసలు 100లో 22 మందికి, తెలంగాణలో ప్రతి 100లో 22 మందికి అని చెప్పేసి ఒక వార్తను ప్రధానంగా ప్రచురించింది. సాక్షి విషయానికి వస్తే సాక్షిలో 20 రోజుల్లో 30 లక్షల కరోనా పరీక్షలు, టెస్టులిక ర్యాపిడ్. అంటే ఈ తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఖచ్చితంగా 20 రోజుల్లో 3 లక్షల పరీక్షలు సంబంధించిన వార్తను ప్రధానంగా హైలైట్ చేస్తూ ఇక్కడ పెట్టింది. రోజుకు 15,000 పరీక్షలకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది అని చెప్పేసి చెప్తున్నది. అంటే మిగతా పత్రికలను చూసి ఈ పత్రిక చూసేసరికి ఈ వార్తకు సంబంధించి ఇది ఎక్కడ ఏ పేపర్లో కూడా రాని పరిస్థితి. అంటే ఇక్కడ కేవలం రోజుకు 15,000 పరీక్షలకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది అని చెప్పేసి వీళ్ళు రాయడము, అందులో 10,000 ర్యాపిడ్ టెస్టులు ఖచ్చితంగా చేస్తామని చెప్పి చేయనుంది అని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించిన వార్తను, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన వార్తను ఒకటి ఇచ్చేసింది, ప్రచురించింది. సచివాలయానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ పెట్టింది. అయితే తెలంగాణలో కాస్త ఊరటాన్ని కూడా చెప్పేసి ఒక వార్తను ప్రచురించింది. అంటే ఇది ఖచ్చితంగా తెలంగాణలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పేసి ఒక వార్తను ఇక్కడ ప్రచురించడం జరిగింది. దుబే ఎన్కౌంటర్ వార్తను కూడా అట్లాగే ప్రచురించింది. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో సోమవారం దాకా వాయిదా వేయమని చెప్పేసి, ఆ సోమవారం దాకా మీరు సెక్రటరియట్ను కూల్చొద్దు అని చెప్పేసి ఆ వార్త ప్రధానంగా లేదు. అసలు ఇక్కడ పేపర్లో ఎక్కడ చూసినా కనిపిస్తలేదు. కేవలం ఆలయం, మసీదు మరింత విశాలంగా ప్రభుత్వ ఖర్చుతో కడతామని చెప్పేసి ఒక వార్తను మాత్రం ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. దాని వార్తనే హైలైట్ చేస్తూ ఇక్కడ పెట్టుకున్నారు. దాంతోపాటు వ్యాధి తీవ్రత లేని వారికి ఇల్లు భద్రమే, అంటే మీరు ఇంట్లలోనే ఉండండి, మీకు ఇల్లే సేఫ్ సైడ్ అని చెప్పేసి చెప్తూ ఒక వార్తను ప్రచురించింది. వైరస్ లోడ్ తక్కువ ఉంటే హోమ్ ఐసోలేషన్ మేలు. ఇప్పటికే 14,518 మంది కరోనాపై గెలిచారని చెప్పేసి, తీవ్ర లక్షణాలు ఉంటేనే దవాఖానాలు అవసరమని, మనోధైర్యం ఉంటే చాలంటున్న వైద్యులు. హోమ్ ఐసోలేషన్ రికవరీలో 2వ స్థానంలో తెలంగాణ. ఒక పత్రికనము నెలకు అంటే 100లో 22 మంది అని చెప్పేసి ఒక పత్రికలో రాస్తే, నమస్తే తెలంగాణలో మాత్రం హోమ్ ఐసోలేషన్ రికవరీలో 2వ స్థానంలో తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ వార్త ప్రచురించింది. ఇంట్లో ఉండి చికిత్స పొందేవారికి ప్రభుత్వం కిట్ ఇస్తానని చెప్పేసి నిన్ననే ఈటల రాజేందర్ ప్రకటించడం జరిగింది. ఆ కిట్ను ఎవరైతే ఐసోలేషన్ ఇంట్లో ఉంటున్నారో, వాళ్ళ ఐసోలేషన్ తీసుకుంటున్నారో, వారికి హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారో వారికి ఖచ్చితంగా మేము ఈ కిట్ను పంపిస్తామని చెప్పేసి ఒక వార్తను ప్రచురించడం జరిగింది. అయితే ఇక్కడ
ఇంకో విషయానికి అంటే ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే మున్సిపాలిటీల్లో ఖాళీలను భర్తీ చేయండి అంటే ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సంబంధించిన ఒక వినతి పత్రాన్ని కేటీఆర్కు అందజేయడం జరిగింది. హరీష్ రావుతో కలిసి వెళ్ళి అందజేయడం జరిగింది. మా మున్సిపాలిటీలో ఖాళీలను భర్తీ చేయండి అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు వివిధ దినపత్రికలలో వచ్చిన వార్తలు. మనం ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే సచివాలయానికి సంబంధించి మనం చూస్తే సచివాలయం ఆపండి అని చెప్పేసి దాదాపుగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మిగతా వాళ్ళు కూడా గగ్గోలు పెట్టిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు సచివాలయాన్ని కూల్చేస్తున్న తరుణంలో ఏదైతే నిబంధనలను తుంగలో తొక్కారని చెప్పేసి దీన్ని ఖచ్చితంగా ఆపాలంటూ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చెరుకు సుధాకర్ వీళ్ళు పిల్ వేయడంతో హైకోర్టు కూడా మీరు రూల్స్కు విరుద్ధంగా దీన్ని చేపట్టొద్దు, దీన్ని సోమవారం దాకా వాయిదా వేయండి, మీరు ఏ పద్ధతిలో కూల్చివేస్తున్నారో దానికి సంబంధించి మాకు ఖచ్చితంగా దానికి సంబంధించిన అనుమతి పత్రాలు అందజేయాలని చెప్పేసి చెప్తే అంటే దీనికి సంబంధించి మనం కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఈ రెండు మొట్టికాయలు వేసినట్టుగా మనం భావించవచ్చు. ఒకటి సచివాలయం సంబంధించింది కావచ్చు, ఇటు మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన అనంతగిరి రిజర్వాయర్ రైతుల విషయంలో కావచ్చు. ఈ రెండింటిని చూస్తే ప్రభుత్వం మీద కోర్టు ఇప్పటికే చాలాసార్లు మొట్టికాయలు వేసిన సందర్భం ఉంది. ఇప్పుడు కూడా ఈ సచివాలయం విషయంలో కానీ మల్లన్న సాగర్ విషయంలో కానీ మొట్టికాయలు వేసిన సందర్భం ఉంది. కాబట్టి అంటే ఇప్పటికైనా ఈ మల్లన్న సాగర్ సంబంధించి వీళ్లకు ఇప్పటి వరకు ఖచ్చితంగా రైతులకు డబ్బులు అందజేయాలని చెప్పేసి చెప్పినా కూడా కోర్టు ఉత్తర్వులు గతంలో కూడా ఇచ్చినా కూడా ఇప్పటి వరకు వాళ్ళకు నష్టపరిహారం అందలేదు. ఆ నష్టపరిహారం అందకపోకుండా మళ్ళీ రైతులను కోర్టు మెట్లకే న్యాయస్థానాలను ఆశ్రయించే స్థాయికి మళ్ళీ ప్రభుత్వమే తీసుకొచ్చింది. అంటే న్యాయస్థానాల మీద ప్రభుత్వానికి ఏ విధమైన అభిమానం ఉందో, గౌరవం ఉందో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఈరోజు న్యూస్ కాన్. మళ్ళీ రేపు ఇదే సమయానికి న్యూస్ క్యాన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.